గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంది అని చెప్పేస్తారేమిటి? వాళ్ళు అది మనం అని చేసేటప్పుడు చెప్పచ్చు, కానీ అదో అని చెప్పి అక్కడ వాళ్ళు వారించారు. వాళ్ళు వారిస్తున్నప్పటికీ కూడా వేటగాడు ఏమాత్రం పట్టించుకోకుండా తుపాకీని గురిపెట్టి ఆ పులిని కాల్చి చంపేశాడు. అది చూసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమనిపోయారు, నిర్దాక్షిణ్యం నా పులిని చంపేశాం, నీ జోలికి రాదా మా జోలికి రాదా, వరద నేను తగ్గిపోయిన తర్వాత కాపుల అడుగులోకి వెళ్ళిపోయేది, ఎందుకు చంపేశాం? వేటగాడు వరద వచ్చింది కాబట్టి, ప్రమాదం వచ్చింది కాబట్టి, మనం ఏ రీతిగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ కొండ మీద కూర్చున్నామో అది కూడా ఆ విధంగా వచ్చి కూర్చోండి. వరద తగ్గిన తర్వాత, అది కాస్త కుదుకు పడిన తర్వాత, మనం కూడా కాస్త కుదుకు పడిన తర్వాత దానికి ఆకలిస్తుంది. మొట్టమొదటిగా అది చేసే పని తెలుసా?